ప్రస్తుతానికి సెకండ్ ఎడిషన్ గ్రేట్ ఇండియన్ ఐస్ క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ ఆల్మోస్ట్ అయిపోయింది అండ్ విన్నర్స్ అందరూ మన పక్కనే కూర్చున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అండ్ ఎన్ని ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేసిరు, ఎక్కడి నుంచి వచ్చారు, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు. చాలా ఓపిక్గా కూర్చొని చాలా ఓపిక్గా ఐస్ క్రీమ్స్ టేస్ట్ చేసి మనందరికీ మంచి సర్ప్రైజ్ ఇచ్చారని చెప్పాలి. అండ్ చాలా చాలా ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఫస్ట్ మన బ్రో నెంబర్ 6లోనే 9 ఫ్లేవర్స్ కొట్టాడు. సో బ్రో ఎట్లా అనిపించింది అసలు మొత్తం ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? నేను ఉప్పల్ నుంచి వచ్చానన్న. ఓకే, నా పేరు దుర్గాప్రసాద్. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. సో అంటే రాగానే అనిపించిందా అంటే ఇట్లా ఇన్ని ఫ్లేవర్స్ చెప్తే బాగుంది, ఇన్ని ఫ్లేవర్స్ చెప్తే బాగుంది అని అనిపించింది? అంటే చెప్తా అనుకున్నా, ఇక 9 చెప్పిన. 9లో ఏది టఫ్ అనిపించింది బాగా? డ్రై ఫ్రూట్స్ టఫ్ అనిపించింది. నేను చెప్పలేను, చూసినా అది టఫ్ అనిపించింది. సో అంటే మళ్ళీ ఏమైనా అనిపించిందా సెకండ్ టైం వీళ్ళు ఒక్కసారి ట్రై చేద్దాం అనిపించింది ఏమన్నా? అనిపించింది కానీ వాళ్ళు ఫస్ట్ టైం తీసేస్తారు, అందుకే సెకండ్ టైం చెప్పలేక మళ్ళీ. సో అటు ఫస్ట్ పోద్ది సెకండ్ పోతుంది అని చెప్పి. సో అంటే మీరు ఎక్కడి నుంచి చూసారు అసలు ఈ కాంపిటీషన్, ఎక్కడ చూసారు? ఇన్స్టాగ్రామ్లో నాకు నార్మల్ కనిపించింది, సరే రిజిస్టర్ చేసుకుందామంటే హైటెక్ సీట్ ఏం తెలియదు, రిజిస్టర్ చేసినాక తెలిసింది. సరే చేసుకున్నాం కదా ఒకసారి వచ్చే అయిపోతుంది కదా అని చెప్పి వచ్చిన. ఇక మార్నింగ్ వచ్చినా అట్లా అయిపోతుంది. సో ఒక్కరే వచ్చారా ఇంకెవరైనా తీసుకొని వచ్చారా? సో సోలో పర్ఫార్మెన్స్ అనమాట మార్నింగ్ నుంచి కూడా. సో అది మన ఫస్ట్ ఎవర్ కంటెస్టెంట్ 6th నెంబర్కే 9 ఫ్లేవర్స్ చెప్పేసి 3rd పొజిషన్లో నిలబడ్డాడు. అండ్ నిజంగానే గ్రేట్. ఒక్కడే వచ్చి మొత్తం మార్నింగ్ నుంచి పాపం హ్యాండిల్ చేసుకొని ఒక్కడే ఉన్నాడు. ఎవరు సపోర్ట్ లేరు, మనం సపోర్ట్ ఇద్దాం. చలో నెక్స్ట్. అండ్ చాలామంది లేడీసే కనబడుతున్నారు ఇక్కడ, జెంట్స్ కంటే ఎక్కువ. అబ్బాయి తప్ప, ఈ అబ్బాయి తప్ప. హాయ్ అండి, మీ పేరు? జ్యోతిర్మయ్. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు? ఎల్బీ నగర్ నుంచి వచ్చాను. ఎల్బీ నగర్ నుంచి వచ్చి ఇంతగానం చెప్పారంటే ఇంకొంచెం ఇంకా దూరం అయితే ఇంకా ఎక్కువ చెప్పేటోళ్ళేమో. సో ఎన్ని ఫ్లేవర్స్ చెప్పారు మొత్తం? 9. జాక్ ఫ్రూట్ వల్లే 2 సార్లు ఓడిపోయాను. సో జాక్ ఫ్రూట్. సో టోటలీ హౌ వాజ్ ది డే ఎలా అనిపించింది మొత్తం? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ దట్ నేను తినే ఐస్ క్రీమ్స్ వల్ల ఒక యూటిలైజేషన్ ఉందంటే అది ఈ రోజు వల్ల. సో ఐఎమ్ హ్యాపీ ఐ కేమ్ హియర్. ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఐస్ క్రీమ్ తింటే ఇట్లా ప్రైజెస్ కూడా ఇస్తారా ఏంది? ఇదే ఇప్పుడు తినడమే చాలా ఎక్కువ అనిపిస్తే ఐస్ క్రీమ్ తింటే ప్రైజెస్ ఇస్తారు ఇలా పిచ్చోళ్ళు అనిపించింది స్టార్టింగ్ ఇది తెలిసినప్పుడు? నో, బట్ అసలు నేను పార్టిసిపేట్ చేసి వస్తుందని అయితే అనుకోలే. నేను ప్యూర్గా అసలు ఎక్స్పీరియన్స్ చేద్దాం డిఫరెంట్ ఫ్లేవర్స్ కానీ వచ్చాను. బట్ ఈ కాంపిటీషన్లో ఐ కేమ్ అంటే గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ హిస్టరీ ఆఫ్ ఐస్ క్రీమ్స్ తెలుసు అన్న ఫీలింగ్లో ఉన్నా. చాలా బాగా అనిపించింది అని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్. అండ్ ఒక్కరే వచ్చారా ఎవరితోనే వచ్చారా? ఐ కేమ్ అండ్ ఐ బాట్ మై స్టూడెంట్స్ ఆల్సో విత్ మీ. అసలు ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ UI UX డిజైనర్. అంటే మంచి డిఫరెంట్ జోనర్స్ నుంచి కూడా వచ్చారు మనకి. అండ్ ఇందాక మనం అడగడం మర్చిపోయాము, మీరు ఏం చేస్తుంటారు భయ్యా? డిగ్రీ ఫైనల్ ఇయర్. సో ఇలా టైం పాస్కి వచ్చేసారు. మొన్న ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, ఏం చేయాలి అర్థం కాక వచ్చేసి. ఏం చేయాలో తెలియక కూడా వచ్చేసి ప్రైజ్ మనీ గెలుచుకోండు. చలో నెక్స్ట్ విన్నర్ చూద్దాము. మీ పేరండి? భవానీ. ఎన్ని ఫ్లేవర్స్ చెప్పారు? 11 చెప్పారా? 11 ఫ్లేవర్స్ చెప్తాను అసలు అనుకున్నారా? అసలు ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయని అర్థమైందా? అసలు ఏమనిపించింది మొత్తం ఎక్స్పీరియన్స్ ఏంది వీడియో? నాకు తెలియదు అసలు అన్ని ఫ్లేవర్స్ ఉంటాయని. సో నేను అన్ని చెప్తాను కూడా నేను గెస్ చేయలేదు, కానీ బాగుంది ఎక్స్పీరియన్స్. ఏ ఫ్లేవర్ టఫ్ అనిపించింది బాగా? లిచ్చి. అందరూ కూడా వాళ్ళు ఓడిపోయిన ఫ్లేవరే చాలా టఫ్ ఫ్లేవర్ అంటున్నారు తప్ప ఇంకేం అనట్లేదు. అన్ని టేస్ట్ చేసి అది గెస్ చేయాలంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపించింది. రైట్. అండ్ మీరు ఒక్కరే వచ్చారా? ఎక్కడ చూసారు అసలు ఇది? నేను నార్మల్గా ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను, బట్ దీన్ని తీసుకొచ్చింది అయితే మా మేడం. మేడం ఎంకరేజ్ చేసి అందరినీ తీసుకొని వచ్చారా? ఓ గ్రేట్. అంతే మొత్తం బ్యాచ్ అందరూ ఒకటేనా? ఓకే, మొత్తం అందరూ కూడా చాలా ఎంతూసియాస్టిక్గా చాలా ఎంకరేజ్మెంట్తో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఈ పార్టిసిపేషన్లో గెలిచారు. కంగ్రాచులేషన్స్ మీకు. ఫస్ట్ ప్రైజ్ కదా మీరు? సో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మీ పేరేమన్నారు? భవానీ గారు ఈజ్ ది ఫస్ట్ ప్రైజ్ విన్నరు. అండ్ 11 ఫ్లేవర్స్ చెప్పారు, సీరియస్లీ టాప్. అండ్ మీరు ఎన్ని ఫ్లేవర్స్ చెప్పారు? మీరు ఎక్కడి నుంచి, మీ పేరేంటి? నా పేరు సల్మా, నేను కొండాపూర్ నుంచి వచ్చాను అండ్ నేను 10 గెస్ చేశాను. ఓకే, సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్లో కూర్చున్నారు. బట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సో 4 ప్రైజ్ మెంబర్స్ లైన్లో కూర్చున్నారు. ఏమనిపించింది అసలు మీకు? ఎట్లా అనిపించింది అంటే మొత్తం ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లా? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారండి టేస్ట్ బర్డ్స్ బాగున్నాయి అని, టెస్ట్ చేసుకోవడానికి వచ్చిన. సో మేబీ దట్ నిజమే కావచ్చు అనిపించింది. సో అంటే ఇట్లాంటి టేస్ట్ బర్డ్స్ యాక్టివ్గా ఉన్నాయో లేవో చెక్ చేయడానికి మిగతా ఎలాంటి కాంపిటీషన్లో వెళ్ళిపోతారా? లేదు, ఐస్ క్రీమ్ ఈజ్ మై ఫేవరెట్, సో అట్లానే వచ్చాను. లైక్ నాకు తెలీదు, నా ఫ్రెండ్ తనే బుక్ చేసి ఇక్కడ ఐస్ క్రీమ్ కాంపిటీషన్ ఉందంటే వచ్చాను. వీళ్ళందరూ ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్సా? ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారా? అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళేలోపు అందరు ఫ్రెండ్స్ అయిపోయారు. ఎందుకంటే విన్నర్స్ బ్యాచ్ అన్నాడు. విన్నర్ చికెన్ డిన్నర్ అయితే నైట్ పోయినాక. ఇంతమంది ఉన్నారు, ఇందులో ఒక్కడే చిన్న పిల్లోళ్ళకి కనబడుతున్నాడు.
9th క్లాస్. ఓ 9th క్లాస్ అంటే నీ పేరు నాన్న ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేంటి? నా పేరు మానస్, నేను కుకట్పల్లి నుంచి వచ్చాను. అసలు ఎలా వచ్చావు? ఎవరు ఇచ్చారు నీకు ఇట్లా రిఫరెన్స్? అమ్మతో వచ్చాను. అంటే మమ్మీ నిన్ను ఐస్ క్రీమ్స్ తినమని చెప్తూ ఉంటుందా రెగ్యులర్గా? లేదు, ఇది ఏదో కాంపిటీషన్ అని పార్టిసిపేట్ చేద్దామని చెప్పింది, సో అందుకే వచ్చాము. మమ్మీ చెప్పింది కాబట్టి కాంపిటీషన్కి వచ్చేసావు, పార్టిసిపేట్ చేసావు. ఎన్ని ఫ్లేవర్స్ చెప్పావు? 7. 7 ఫ్లేవర్స్ చెప్పావు. సో మొత్తం డే అంతా ఎట్లా అనిపించింది? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇన్ని ఐస్ క్రీమ్స్ తిన్నావు, ఇంతసేపు కూర్చున్నావు, ఏమనిపించింది? చాలా మజా వచ్చింది. అంతా ఫుడ్ తిన్నాను, బాగుంది. ఐస్ క్రీమ్స్ తిన్నాను, బాగున్నాయి. గ్రేట్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ పార్టిసిపేటింగ్. ఇలాంటి వాళ్ళకి మాకు కొంచెం ఎంకరేజ్ ఇస్తారనమాట, ఇంకా చేయాలని చెప్పి. మేడం, ఇంతమందిలో పట్టుచీర కట్టుకొని మీరు ఒక్కరే ఉన్నారు. సో ఎట్లా అనిపించింది మేడం? మార్నింగ్ నుంచి మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను షామిక, బొల్లారం నుంచి వచ్చాను. సో ఎట్లా తెలిసింది మేడం అసలు కాంపిటీషన్ గురించి? మా ఫ్రెండ్ చెప్పారు, తన ద్వారా అప్లై చేసుకొని వచ్చాము. చాలా బాగా తెలుసు ఐస్ క్రీమ్స్ గురించి, బాగా విన్ అవుతావు రారా అని తనే ఎంకరేజ్ చేసింది చాలా. సో చంద్రకళ గారు మన లాస్ట్ టైం టీ విన్నర్ అనమాట. 2-3 టైమ్స్ ట్రై చేయమని కూడా చాలా ఎంకరేజ్ చేసింది తను, కానీ నా వల్ల కాదేమో అని నేనే 1 టైంతోనే ఎనఫ్ చేశాను. ఇంకా ఎన్ని ఫ్లేవర్స్ చెప్పారు మేడం? 6 చెప్పాను అంతే. సో బొలారం నుంచి వచ్చారు అండ్ మన ప్రీవియస్ కాంపిటీషన్స్లో కంటెస్టెంట్స్ చాలామంది సజెస్ట్ చేశారు. అండ్ ఇప్పుడు పాయల్ గారు ఉన్నారు మాతోటి. పాయల్ గారు నాకు పొద్దున్నే మెసేజ్ పెట్టారు. సో ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏంటి అని ఇట్లా నేను ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాగానే ఇమీడియట్ మెసేజ్, సార్ నాకు తెలుగు రాదు అని మెసేజ్ పెట్టింది. కానీ ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్స్ మాత్రం బరాబర్ చెప్పేసేసింది. पायल जी बोलिए, कैसा लगा? इतने बार जीते आप, एक बार जीतना है, 2-3 बार जीते तो कैसा? सबको भी चांस देना है ना. इंटरव्यू स्टार्ट ऐसे ही करूंगी कि HYBIZ इज वेरी लकी फॉर मी. टी चैंपियनशिप वन ऑफ द विनर, और अभी आइसक्रीम में भी होप नहीं था, फिर भी लास्ट में होप आया. पूरे पैसे आप ही जीते तो बाकी लोगों का क्या जीतना है? ऑल द वे फ्रॉम कवाड़ीगुड़ा. कवाड़ीगुड़ा से यहाँ आए तो कंपलसरी देना है. जीतना ही है, पूरा दिन दे दिया आपको. सो पायल जी, आपको ये कंपटीशन में कैसा लगा? लास्ट टाइम टी चैंपियनशिप तो आप जीत गए, ये कैसा लगा जो आंखा बांध करने के बाद पूरा वो एक्सपीरियंस कैसा है आपका? सर ये भी नया था, जैसे टी का भी नया था, ये भी नया था, और मैं तो बहुत खराब हूँ आइसक्रीम में. आई ईट ओनली टेंडर कोकोनट. सो वही मैंने फटाफट दे दिया, बट जैक फ्रूट में अटक गया. जैक फ्रूट में थोड़ा कंफ्यूजन हो गया, अदरवाइज और थोड़ा आगे बढ़ सकते थे. आप कुछ ऑर्गेनिक का कुछ करते आप, मैंगोस का कुछ? आई डू डील विथ मैंगोस. मैंगो का फ्लेवर आया आपको वहाँ पे? ठीक है, अगली बार अब मैं बराबर बोल दूंगा उनको मैंगो लगाने के लिए. एंड थैंक यू सो मच. మేడం, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నమస్తే సార్, నా పేరు ఉషారాణి. నేను బాచుపల్లి దగ్గర మల్లంపేట నుంచి వచ్చాను సార్. బాచుపల్లి నుంచి వచ్చారు. ఎట్లా వచ్చింది అసలు ఇన్ఫర్మేషన్, ఎట్లా వచ్చింది మీకు ఇది? నాకు మా బాబు ఆన్లైన్లో చూసి చెప్పాడు సార్. లాస్ట్ టైం నేను టీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను కానీ గెలవలేదు. ఎలాగైనా ఈసారి గెలవాలని చెప్పేసి. సో మనకి అన్ని ఈవెంట్స్ కూడా ఇంటర్లింక్డ్ కనబడుతున్నాయి. అందరూ టీ ఛాంపియన్షిప్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రిఫరెన్సెస్ ఇవ్వడం వల్ల మనకి ఇంతమంది చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అండ్ గెలిచారు కూడా. నిజంగా ఈవెంట్స్ అనేవి రెగ్యులర్గా చేస్తే వాటికి ఉండే ఆదరణ ఎట్లుంటుందో ఇప్పుడు మనం చూస్తున్నాము. మేడం, అంటే ఇంకోటి, ఫస్ట్ మీరు ఇట్లా టేస్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే మొత్తం? నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టము, రెగ్యులర్గా తింటూ ఉంటాను కానీ అన్ని ఫ్లేవర్స్ నేను ఎప్పుడు టేస్ట్ చేయను. నాకు ఎక్కువగా కాఫీ వాల్నట్ ఇష్టం, ఎక్కువగా అదే తింటూ ఉంటాను. బర్త్డేస్ కానీ ఏదైనా మ్యారేజ్ డే కానీ మా బాబు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. సో ఎక్కువగా అదే టేస్ట్ చేస్తాను. చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అంతేకాకుండా నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత నన్ను ఎవరు బీట్ చేస్తారా అని చెప్పేసి, అమ్మో వీళ్ళు చెప్తున్నారా అని గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉండేది. అబ్బా చెప్పకుండా ఉంటే బాగుండు, నేనే విన్ అవుతాను అని అలా చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా దూరం నుంచి వచ్చి అసలు ఒక్కొక్కరు డిఫరెంట్ ఏరియాస్, బాచ్పల్లి, బొలారము, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సిటీ నలుమూలలు అన్నీ కవర్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ వినింగ్ ది ప్రైజెస్. కొద్దిసేపట్లోనే వీల్ జస్ట్ ఫినిష్ ఇట్ ఆఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఇది మన విన్నర్స్ స్టోరీ. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా వచ్చారు, అండ్ మనం చూసుకుంటే అన్ని రిఫరెన్సెస్ మీదే చాలా ఎక్కువ వస్తున్నాయి. సో ఇట్స్ బెటర్ మనం డేటాబేస్ ఇంకా పెంచుకోవాలి. అండ్ ఇలాంటి కాంపిటీషన్స్ మళ్ళీ చేస్తూనే ఉంటాం అండ్ ఎప్పటికప్పుడు జనాలను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాము. అండ్ నేను మీ చైతన్య ముద్దం, HYBIZ TV నుంచి, అలాంగ్ విత్ కెమెరామెన్ జ్ఞానేశ్వర్.